నిరుద్యోగులను మరోసారి దగా చేసింది రేవంత్ సర్కార్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు నిరుద్యోగులకు ధోకా ఇచ్చింది. అసలు ఉద్యోగాల ఊసే ఎత్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కోటి ఆశలతో ఎదురు చూసిన లక్షలాది మంది నిరుద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు తెగ ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పటికీ 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలిగా. మరి ఏవి ఇచ్చారా? 2.5 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు 16,000 అయినా దాటాయా? ఆవిర్భావ దినోత్సవం నాడు 15 పోస్టులకే నోటిఫికేషన్లు ఇస్తారా అని నిరుద్యోగులంటే చిన్న చూపెందుకు? అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్కు నెల మాసికాలు, ఏడాది మాసికాలు పెడుతున్నది నిజం కాదా? ఇందుకోసమైనా నిరుద్యోగులు మీకు ఓటేసింది? ఈ మాత్రం దానికైనా అశోక్ నగర్లో కూసోని సొల్లు చెప్పారు. సగం పదవి కాలం అయిపోయినా ఉద్యోగాలెక్కడా? ఏడి చిలక పలుకులు పలికిన రాహుల్ గాంధీ నోరు బెదరడం, లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు అడియాసలేనా? అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చావు కబుర్లు సల్లగా చెప్తారా అని మీ అధికారం కోసం నిరుద్యోగులను బలిపశువులు చేస్తారా?